హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ అరటికాయ కుర్మా. ఇది చూడ్డానికి ఆలు కుర్మా లాగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ రైస్లకైతే ఆర్ చపాతీలకైనా చాలా బాగుంటుంది. సో దీనికి నేను 4 అరటికాయలు తీసుకున్నాను. అవి సర్క్యులర్ షేప్స్లో కట్ చేసుకున్నాను. కొంచెం థిక్నెస్ ఇంత ఉండాలి. సో నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ ఒక 6 to 7 టేబుల్ స్పూన్ వేయాలన్నమాట. సో దాంట్లోనే హోల్ గరం మసాలా వేసేయాలి. తర్వాత ఆనియన్స్ ఒక అరౌండ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. అవి ఫైన్గా చాప్ చేసుకొని, స్మాల్ సైజ్ ఆనియన్స్ అయితే 3 తీసుకోవచ్చు, బిగ్ సైజ్ అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అలానే పసుపు 1/4 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఒక 4 టమాటోస్ ఫైన్గా చాప్ చేసుకొని అది కూడా ఇలా వేసుకోవాలి. టమాటోస్ ఎక్కువ ఉంటే మనకు గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ 1.5 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్. సో కారం మీ స్పైస్ లెవెల్స్ బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. సో కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత అన్లైక్ ఆలు, అరటికాయ కుక్ కావడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఫైన్గా చాప్ చేసుకొని అది కూడా వేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం కలుపుకొని నెక్స్ట్ పెరుగు ఒక 1/2 కప్ పెరుగు తీసుకుంటున్నాను. మన గ్రేవీ రావడానికి పెరుగు కంపల్సరీ అండ్ ఇది కుర్మా కాబట్టి పెరుగు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వాటర్ 1 కప్ తీసుకుంటున్నాను. వాటర్ అనేది ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది అరటికాయ. సో వాటర్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. సో ఇది మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద అరౌండ్ 5 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా అండ్ కొత్తిమీర ఫైనలీ సో గార్నిష్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇది చపాతీస్కైనా రైస్కైనా దేనితోనైనా చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి అరటికాయ కుర్మా. లెట్స్ మీట్ విత్ అనదర్ రెసిపీ నెక్స్ట్ టైం.